హాయ్ అండి. నేను మీ స్మైలీ. వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్. ఈరోజు కథ మొండి మొగుడు. కథలోకి వెళితే, ఏంటి సీతాలు పొద్దున్నుంచి మీ అమ్మగారు కనబడట్లేదు. ఎక్కడికెళ్లారు? చిన్నమ్మకు పని ఉందంట. తెల్లవారుజామునే ఊరెళ్ళిపోయారు. ఏంటి ఊరెళ్ళిందా? అని ఆశ్చర్యంగా అడుగుతున్న అమర్‌ని చూసి, మీకు తెలియదా బాబూ అంది సీతాలు. తింటున్న వాళ్ళలా హ్యాండ్ వాష్ చేసుకుని, నాకు కొంచెం పనుంది. కీస్ తీసుకుని బయటికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి డ్రైవ్ చేసుకుంటూ, అంటే హర్టయిందా? ఇంక ఇంటికి రాదా? అని ఆలోచిస్తూ అమూల్య ఇంటికి చేరుకున్నాడు. అమూల్య ఇంటిలో అడుగు పెట్టగానే చుట్టూ చూస్తున్నాడు అమర్. అల్లుడిని చూసి నరేంద్ర గారు కుశల ప్రశ్నలు అడిగి, మీరు వస్తున్నట్టు అమ్మాయి చెప్పలేదు. అడిగితే బిజీగా ఉన్నారు అని చెప్పింది బాబు. ఎలా ఉన్నారు? హా! బాగున్నాను మావయ్య. వర్క్ అయిపోయింది. అందుకే వచ్చేశాను. దిక్కులు చూస్తున్న అల్లుడి పరిస్థితి అర్థం చేసుకున్న నరేంద్ర గారు, అమ్మో! కాలేజీకి వెళ్ళింది బాబు. ఆశ్చర్యంగా ఇప్పుడా? అన్నాడు అమర్. ప్రిన్సిపాల్ గారు ఊరెళ్ళడంతో 5కి రమ్మన్నారంట. ఈ పాటికి సర్టిఫికెట్స్ తీసుకుని వచ్చేస్తుంది బాబు. సర్టిఫికెట్స్ ఏంటి మావయ్య? దేనికెళ్ళిందో మీకు తెలియదా బాబు? తను 2 ఇయర్స్‌గా శ్రీ సాయి కాలేజ్‌లో లెక్చరర్‌గా వర్క్ చేస్తుంది. పెళ్లి ఫిక్స్ అవ్వగానే రాజీనామా ఇచ్చేసింది. ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్ తీసుకురావడానికి వెళ్ళింది. కాఫీ తెస్తాను ఉండండి బాబు. అయ్యో! పర్లేదు మావయ్య. నాకిది అలవాటే. తెస్తాను బాబు. కాఫీ తాగుతూ ఏం చదువుకుందో ఎలా తెలుసుకోవాలి? అడిగితే బాగోదని, మావయ్య అమూల్య గురించి చెప్పండి. నరేంద్ర అల్లుడి వైపు అనుమానంగా చూస్తుంటే, అంటే మావయ్య తన గురించి ఇంకా తెలుసుకుంటే, తనని ఇంకా అర్థం చేసుకోవచ్చనే ఉద్దేశంతో అడుగుతున్నాను. మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి అని అడిగాడు అమర్. అయ్యో! దాందేముంది బాబు. తను అందరిలాంటి అమ్మాయి కాదు. తను ఓపెన్‌గా అన్నీ ఎవరితో షేర్ చేసుకోదు. వాళ్ళమ్మ ఉన్నంత వరకు ఆడుతూ పాడుతూ ఉండేది. దాని చలాకీతనమంతా నా భార్యతోనే పోయింది. నాతో కూడా ఏమీ చెప్పేది కాదు. అన్నీ తనలోనే దాచుకునేది. అందుకే తన కోసం వీఆర్ఎస్ తీసుకుని ఈ ఊర్లోనే చిన్న షాప్ పెట్టుకుని ఇక్కడే ఉండిపోయాను. ఎంసెట్ ర్యాంక్ వైజాగ్ సీట్‌లో వచ్చింది. కానీ నన్ను వదిలి అంత దూరం వెళ్ళడం ఇష్టం లేక ఇక్కడే బీఎస్సీ కంప్యూటర్స్‌లో జాయిన్ అయ్యింది. పోనీ ఇక్కడే కాలేజీలో పేమెంట్ కట్టి జాయిన్ చేద్దామంటే, వద్దు నాన్న, నేను సరిగా చదువుకోకపోవడం వల్లే కదా! ఎక్కువ ర్యాంకు రావడం వల్లే కదా! మన ఊర్లో సీట్ రాలేదు. డిగ్రీ అయితే చదువు కాదా అని డిగ్రీలో జాయిన్ అయింది. మ్యాథ్స్‌లో అంత ఇంటెలిజెంట్‌గా ఉండే పిల్ల సరిగా చదవకపోవడం తన తప్పు కాదు. ఒకటి తన తల్లి చనిపోయిన బాధ, 2 తండ్రిని వదిలి వెళ్ళాలనే భయంతో సరిగా చదవలేదు. డిగ్రీ అయిపోయాక పీజీలో లక్కీగా ఇక్కడే సీట్ రావడంతో ఎంఎస్సీ కంప్యూటర్‌లో జాయిన్ అయ్యి పీజీ ఇక్కడే కంప్లీట్ చేసింది. ఇంట్లో ఒక్కడినే ఉండిపోతానేమో అని ఐటీ జాబ్ కోసం అంత దూరం వెళ్ళలేక ఇదే ఊర్లో లెక్చరర్‌గా 2 ఇయర్స్ పనిచేసింది. పెళ్లి గురించి టాపిక్ ఎత్తితే, నాకసలు పెళ్లి వద్దు నాన్న. నాకు నువ్వు కొడుకు, నీకు నేను కూతుర్ని. మన మధ్య మూడవ వ్యక్తి ఎందుకు? అని మనసులో బాధని, కష్టాన్ని అర్థం చేసుకుని అమ్మలేని లోటు తీర్చింది మా అమ్మ అంటూ కళ్ళనీళ్లతో చెబుతున్నాడు నరేంద్ర గారు. సారీ మావయ్య అన్నాడు అమర్. ఈ పెళ్లి కూడా మా బలవంతం మీదనే చేసుకుంది. తల్లిదండ్రులు ఒక స్టేజ్ వరకే ఉంటారు. మిగిలిన జీవితానికి తోడు ఒకరు ఉండాలని నేను, అక్క కోపడటంతో పెళ్లికి ఒప్పుకుంది. మీరేం అనుకోకపోతే మీ ఇద్దరూ హ్యాపీనే కదా బాబు! ఎందుకంటే దానికి తల్లైనా, తండ్రైనా నేనే కాబట్టి అడుగుతున్నాను. ఇలా అడిగానని ఏమనుకోకండి. అయ్యో! అదేం లేదు మావయ్య. మేము హ్యాపీగానే ఉన్నాం. తన వర్క్ అయ్యాక తీసుకెళ్దామని వచ్చాను. తనకిష్టమైతే ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండి రావచ్చు. నేను వచ్చిన విషయం చెప్పకండి. సర్ప్రైజ్ చేద్దాం అన్నాడు అమర్. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అలాగే బాబు అని నవ్వుతూ చెప్పారు నరేంద్ర గారు. సాయంత్రం 7 గంటలకి అమ్మో ఇంటికి రాగానే, వచ్చావా తల్లీ? నాన్న చూసావా? నాకు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్‌తో పాటు నేను బాగా చెప్పానని నాకు సన్మానం చేశారు అని తండ్రి మీద శాలువా కప్పి, మూమెంట్ చేతికి ఇచ్చి, ఈ క్రెడిట్ అంతా నీదే డాడీ అని తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి చెప్పింది. నా బంగారు తల్లి అని అమూల్య తల నిమురుతుంటే, నాన్న రాత్రికి నో కుకీ. బయట నుంచి తెప్పించుకుందాం. తినేద్దాం. అప్పటి వరకు ఈ వేడి వేడి సమోసా తిని నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అని తన రూమ్‌కి వెళ్ళింది. తన బెడ్ మీద పడుకుని పక్కన టీపాయ్ మీద ఉన్న పెళ్లి ఫోటో చేతిలోకి తీసుకోగానే తండ్రి రావడంతో ఫోటో పక్కన పెట్టింది. తన చేతికి కాఫీ ఇచ్చి నరేంద్ర గారు నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. అమూల్య కాఫీ తాగి బోర్లా పడుకుని ఫోటోలో భర్తని చూస్తూ ఎలా చూస్తున్నాడో చూడు. రౌడీ ఫెలో. అసలు ఉన్నానా పోయానా అని ఒక్క మెసేజ్ కూడా పెట్టలేదు.
ఆ రోజు ఆగమాగం చేసి సారీ, సారీ అని మెసేజ్‌ల మీద మెసేజ్‌లు పెట్టాడు. నిన్న రాత్రి అంతా జరిగితే అట్‌లీస్ట్ ఒక సారీ కూడా చెప్పలేదు. పాపం పిల్లోడు తెలియక బిహేవ్ చేశాడని, తప్పొప్పుకున్నాడని వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా! అందుకే వీడికి కొవ్వు బాగా పెరిగిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చి ఉంటే బాగుండేది. ఇక్కడికొచ్చి తండ్రికి ఏమని చెప్పను? నీ అల్లుడు ఘనకార్యం చేశాడనా? అంతా నా కర్మ. పొద్దున్నుంచి పెళ్ళాం కనపడలేదే. నా వల్లే తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది కదా! సేఫ్‌గా ఇల్లు చేరావా? అని ఒక్క మెసేజ్ పెడితే వాడి సొమ్ము ఏమైనా పోతుందా? దొంగ సచ్చినోడు. అయినా ఇలాంటి మొగుడుతో కాపురం ఎలా చేయాలిరా దేవుడా! అని అమూల్య వాపోతుంటే అమూర్ వచ్చి నవ్వున ఆపుకుంటూ, అందుకే సారీ చెప్దామని వచ్చా. ఏంటి ఫోటో మాట్లాడుతుందా? అని వెనక్కి తిరిగి చూడగా అమ్మని చూసి షాకయ్యి, మీ మీరెప్పుడు వచ్చారు? అని లేచి నిలబడింది. చాలా సేపయింది గానీ, ఏంటి సారీ చెప్పాలా? అని తన దగ్గరకొస్తుంటే అమూల్య వెనక్కి జరుగుతూ గోడ అడ్డు రావడంతో అక్కడే ఆనుకుని నిలబడింది. అమర్ తన దగ్గరికి వస్తుంటే భయమేసి ముఖానికి 2 చేతులు అడ్డు పెట్టుకోగానే, చూడు నేను సారీలు, థాంక్స్‌లు అనవసరంగా వాడను. ఆ రోజులాగే బిహేవ్ చేసి మళ్ళీ సారీ చెప్పమంటే నాకు ఏ అభ్యంతరమూ లేదన్నాడు అమర్. సారీ ఏమొద్దులే అని చిరుకోపంగా అమూల్య బయటికి వెళ్ళిపోతుంటే తన చేయి పట్టుకుని చెప్పి వెళ్ళాలని తెలియదా అన్నాడు కోపంగా. సీతాలుకు చెప్పాను కదా అంది. ఓహో అలాగా అని అమూల్య దగ్గరికి వస్తుంటే అమర్ చెయ్యి విడిపించుకుని ఇదిగో నాన్న పిలుస్తున్నారు అని బయటికి వెళ్ళిపోయింది అమూల్య. ఆర్డర్ చేసిన ఫుడ్ రాగానే సర్వ్ చేసి అందరూ డిన్నర్ చేశాక అన్నీ క్లీన్ చేసి అమూల్య తన బెడ్రూమ్లోకి వెళ్ళగానే అర్జెంట్ కాల్ రావడంతో ఫోన్ మాట్లాడి రూమ్లోకొచ్చిన అమర్‌తో హలో మాస్టారు, ఇక్కడ మీ ఇంట్లో లాగా సోఫాలు ఉండవు. నా రూమ్‌లో బెడ్ మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడే పడుకోవాలి అంది అమూల్య. ఎంత పొగరే నీకు? మీ ఇంటికి రాగానే ఇంత లెవలా? చెప్తా చెప్తా. రూమ్ బయటికెళ్ళి మామయ్య జండూ బాముందా? అని అడిగాడు అమర్. ఎందుకు బాబూ? అని అడిగాడు నరేంద్ర గారు. మెడ పట్టేసింది మావయ్య. బాంబ్ రాసుకుందామని. తను రాస్తుందిలేండి. అమ్మో! అమ్మో! అల్లుడు గారికి బాంబ్ రాయమ్మా అంటూ నరేంద్ర గారు తన గదిలోకి వెళ్ళిపోయారు. ఇదిగో తీసుకోండి జండూ బామ్ అని అమర్ చేతిలోకి పెట్టగానే అమర్ బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు? మీ నాన్నగారు బాంబ్ రాస్తారేమో అని వెళ్తున్నా. అక్కర్లేదు కూర్చోండి. ఆ షర్ట్ విప్పండి. నేనే రాస్తాను అని అమూల్య మోకాళ్ళ మీద కూర్చుని అమర్ మెడకు బాంబ్ రాసి మదన చేస్తుంటే ఆహ్! ఆహ్! అని హస్కీగా సౌండ్ చేయడంతో అమ్ము బెడ్ దిగి డోర్ క్లోజ్ చేసి ఎందుకిలా సౌండ్స్ చేస్తున్నాను? నాన్న వింటే ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? అల్లుడిని ఏదో ఇబ్బంది పెట్టావేమో అనుకుంటాడు. బాంబ్ రాయాలా వద్దా? లేదులే అప్లై చెయ్యి అన్నాడు అమర్. మెడ మీద చిన్నగా మర్దన చేస్తుంటే వీపు మీద చిన్నగా కొడుతూ ఉంటే ఇంకాస్త గట్టిగా కొట్టు. బాబూ ఇప్పటికే నా చేతులు నొప్పిగా ఉన్నాయి. నా వల్ల కాదు కానీ ఈ షర్ట్ వేసుకోండి. సేమ్ కలర్ షర్ట్ ఎలా మ్యాచ్ అయిందబ్బా! అయినా నన్ను కాపీ చేసి వేసుకున్నాడు అనడానికి లేదు. ఎందుకంటే ఆయన నన్ను చూసింది ఈవినింగ్ కదా! అనుకోకుండా ఇలా సేమ్ పించ్ అయిందేమో! నా వల్ల కాదు అంది అమూల్య. అంత సున్నితంగా ఎవరు పెరగమన్నారు? అడిగాడు. పెరగడమేంటి? నా చేతులు చిన్నప్పటినుంచి ఇలాగే ఉన్నాయి అంది. ఎక్కడ నేర్చుకున్నావు? అని అడిగాడు. ఇదొక బ్రహ్మ విద్య. దీనికి ట్రైనింగ్. ఇదా షేక్ మస్తాన్ గారి దగ్గర నేర్చుకున్నా. నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్ అని పడుకుంది. కళ్ళు మూసుకుని పడుకున్న అమూల్యని చూసి ఈ యెల్లో కలర్ కాటన్ శారీలో ఎంత అందంగా ఉన్నావే అని మనసులో అనుకుని కళ్ళు మూసుకుని పడుకున్నాడు అమర్. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళగానే దీక్షను చూసి అక్కా ఎప్పుడొచ్చావు? ఇప్పుడే అమ్ము. మీ ఆయన ఫ్రెష్ అయ్యాడేమో చూడు. అమర్ షర్ట్ వేసుకుంటూ ఉంటే ఇటువైపు తిరిగి రెడీ అయ్యి వస్తే టిఫిన్ చేద్దాం అంది అమూల్య. ఓయ్! రాత్రి చూసావు గదా! మళ్ళీ సిగ్గెందుకు? అలా అమర్ అనగానే మీకు ఎలాగో లేదు కదా! నేనన్నా పడదామని అంది అమూల్య. మగాడిని నాకెందుకు సిగ్గు అన్నాడు కోపంగా. కరెక్టేలెండి. సిగ్గు నీకెందుకు? నిన్ను కట్టుకున్న నేను. నేను పడాలి సిగ్గు అని బయటికి వెళ్ళిపోయింది. నీకెందుకక్కా శ్రమ? టిఫిన్ చేసేదాన్ని కదా! పర్లేదు అమ్మూ. మేం చేసుకున్నాం కదా! మీకు కొంచెం ఎక్కువ చేశానంతే. ఎలా ఉన్నారండి? అవన్నీ అడిగింది దీక్ష. బాగున్నానండి సమాధానం చెప్పాడు అమర్. దీక్ష అందరికీ ఉప్మా పెసరట్టు వడ్డించాక లంచ్ ప్రిపేర్ చేస్తుంటే అవన్నీ పలకరించి అమ్మో ఎక్కడ ఉంది మావయ్య? కిచెన్‌లో ఉందిరా అని నరేంద్ర గారు సమాధానం చెప్పగానే
ఏంటి అమ్ము, మీ ఆయన ధ్యాసలో పడి మమ్మల్ని మర్చిపోయినట్టున్నావు. ఈ మధ్యన ఫోన్లు కూడా చేయటం లేదు. అబ్బే! అదేం లేదు బావా. కాస్త పనిలో ఉండి చేయలేదు. అంతే. నీకంతా అక్కడ కంఫర్ట్‌గానే ఉంది కదా అమ్ము. హా! బావా అంది అమూల్య. బావ చూసుకోకపోతే పెళ్ళాన్ని వదిలి ఉండలేక తన కోసం అత్తవారింటికి ఎందుకు వస్తాడు చెప్పండి అడిగింది దీక్ష. నువ్వు ఊరుకో అక్క, టిగ్గుగాడు కనబడటం లేదు. ఆడుకోవటానికి బయటికి వెళ్ళాడేమో అమ్ము. అందరూ భోజనాలు చేశాక నాన్న వెళ్ళొస్తాం. అమ్మూ ఇంకా 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అని దీక్ష అడగటంతో లేదక్క, ఆయనకి వర్క్ ఉంది వెళ్ళాలి అంది. కూతురి సిచ్యువేషన్ అర్థం చేసుకుని నరేంద్ర గారు నిజంగానే అర్జెంట్ పని ఉందేమో అనుకుని కార్తీక్ దీక్షలతో అమర్ దంపతులకు కొత్త బట్టలు ఇప్పించాడు. ఇప్పుడెందుకు నాన్న ఇవన్నీ? మొదటిసారి అల్లుడు గారితో వచ్చావు కదమ్మా, సాంప్రదాయం పాటించాలి అన్నాడు నరేంద్ర గారు. అమూల్య బయలుదేరుతుండగా హాయ్ పిన్ని అనగానే టింకుని ఎత్తుకుని ముద్దిచ్చి అందరికీ బాయ్ చెప్పి అత్తవారింటికి కారులో బయలుదేరింది. అప్పుడే వచ్చేసావే అన్నాడు. నేనిక్కడే ఉంటే నాన్నతో పాటు అక్క వాళ్ళకు కూడా శ్రమ. వాళ్ళ పనులు వదులుకొని నా కోసం రావాలి. ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఎందుకుండాలి అని ఆ ఇబ్బంది ఏదో నేనొక్కదాన్నే పడితే మేలని బయలుదేరాను అంది అమూల్య. అయినా ఎంతసేపు అలా చూస్తారు? నా ముఖాన ఏమైనా కోతులాడుతున్నాయా అడిగింది. కాదు, నా ఫేవరెట్ కలర్ వైలెట్ చూడిదార్ వేసుకున్నావు, అందుకే చూస్తున్నా అన్నాడు. నాకు తెలియదు కదా మీ ఫేవరెట్ కలర్ అని. ఇప్పుడు మార్చుకునే అవకాశం లేదు. ఇంటికెళ్ళాక చేసుకుంటానులేండి అంది అమూల్య. ఇక్కడే చేంజ్ చేసుకుంటానన్నా నాకేం అబ్జెక్షన్ లేదని ముందు చూస్తూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు. మీ నోట్లో నోరు పెట్టడం నాదే తప్పు అంది అమూల్య. నేను కదా పెట్టాను. నాకు తెలియకుండా నువ్వెప్పుడు పెట్టావు అని అమర్ నవ్వుతూ అడిగాడు. నాకు బుద్ధి లేదు అని విండో వైపు చూస్తూ పడుకుంది. ఇంటికి రాగానే దిష్టి తీస్తున్న సీతాలుతో ఏంటి సీతాలు, నేనేమన్నా ఇంటికి కొత్తగా వస్తున్నానా? మీకు తెలియదమ్మా ఎందరి కళ్ళు పడ్డాయో ఏంటో. ఇద్దరికి దిష్టి తీయగానే ఇద్దరు లోపలికి వెళ్ళిపోయారు. అమర్ సోఫాలో పడుకుంటుండగా తమరిక్కడే బెడ్ మీద పడుకోండి, మళ్ళీ మెడనొప్పి అంటే నా వల్ల కాదు. చూడు, తనే తప్పు చేసి ఇబ్బంది పడుకుని మళ్ళీ నా చేత బెడ్ మీద పడుకోమని అడిగేలా చేశాడు. ఎంత మొండివాడు దొంగ నా మొగుడు అని మనసులో తిట్టుకుంటూ అమూల్య పడుకుంది. త్యాగశీలిలా సరేలే అన్నాడు. ఒసేయ్, బిజీగా ఉన్నావా ఏంటి పవి? క్లాస్ చెప్పడం మానేసి కామెడీ చేస్తున్నావా? అది ఖాళీగా ఉన్నాననేగా, నిన్ను హెల్ప్ అడిగాననేగా సెటైర్ వేస్తున్నావు. లేదమ్మా, మీ ఊర్లో శ్రీవిద్య కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా టెంపరరీ పోస్ట్ ఉందంట, వెళ్తావా? మ్యాథ్స్ లెక్చరర్కి ఏమైంది అని అడిగింది అమూల్య. భవానీ సార్కి యాక్సిడెంట్ అయ్యి కాలు ఫ్రాక్చర్ అయింది. అందుకే ఆయన ప్లేస్లో నువ్వు వెళ్తావా? ఆ కాలేజీ ప్రిన్సిపల్ నంబర్ డీటెయిల్స్ అన్నీ పెడతాను, వెళ్ళి మీట్ అవ్వు. లవ్ యూ పవి, థ్యాంక్ యూ సో మచ్. మంచిదమ్మా అమూల్య, పెట్టేస్తా అంది పవిత్ర. అమూల్య ఫోన్ కట్ చేసి ఓ అరుపు అరిచి అమర్కి మెసేజ్ పెట్టి కాలేజీకి వెళ్ళి విషయం కనుక్కోవాలి అని బయలుదేరింది. 50% సిలబస్ కంప్లీట్ అయిందని ప్రిన్సిపాల్ ద్వారా విషయం తెలుసుకున్నాము. చూడండి సార్, మీ ప్రాబ్లం మీరు చెప్పారు. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఈవినింగ్ 5కి అంతా ఇంటికి వెళ్ళిపోవాలి. నాకు ఫ్యామిలీ ఉంది. మీకు ఓకే అయితేనే జాయిన్ అవుతాను. ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సరేనమ్మా, నీ ఇష్టం. రేపే జాయిన్ అవ్వమన్నారు ప్రిన్సిపల్ గారు. సీతాలు టిఫిన్ ఇంట్లోనే తింటాను, లంచ్ కాలేజీలో తింటాను. తాను చేయవలసిన పనులన్నీ సీతాలకు పురమాయించి సిలబస్ ఒకసారి రెఫర్ చేసుకుని పడుకుంది అమూల్య. కాలేజీకి బయలుదేరుతున్న అమూల్యతో నేను ఏమైనా డ్రాప్ చేయాలా అని అడిగాడు. నో థ్యాంక్స్ అని చెప్పి మొదటి రోజు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని ఆటోలో కాలేజీకి వెళ్ళిపోయింది. అమూల్య కాలేజీకి వెళ్ళి ఇంటర్ సెకండ్ ఇయర్ క్లాస్ స్టూడెంట్స్ని పరిచయం చేసుకుని క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేసింది. మరుసటి రోజు తన తండ్రి ద్వారా ఊర్లో ఉన్న బైక్ని ఇంటికి కొరియర్ ట్రాన్స్పోర్ట్ ద్వారా రిసీవ్ చేసుకుని అందులోనే కాలేజీకి వెళ్తుంది. సాయంత్రం రంగయ్య మొక్కలకు నీళ్లు పడుతుంటే వద్దని అమూల్య నీళ్లు పట్టడం చూసి నా పేరు విమల, మీ పక్కింట్లోనే ఉంటాను అని పలకరిస్తుంటే నమస్కారం అండి అని అమూల్య విష్ చేసింది. నువ్వు స్టూడెంటా? లేదండి, ఫ్యాకల్టీ, కాలేజీగా పనిచేస్తున్నా. అండి ఎందుకమ్మా, ఆంటీ అని పిలువు, ఏం పర్వాలేదు అంది విమల. మీరు ఆంటీలా ఏం లేరు, చెప్పండక్క. మీకు కుదిరితే మా పిల్లలకి మ్యాథ్స్ ట్యూషన్ చెప్పగలవా?
5 వరకు కాలేజీ ఉంటుంది. రేపటి నుంచి 6 గంటలకు ట్యూషన్‌కి వచ్చేయమనండి. థాంక్స్ అమూల్య అని విమల లోపలికి వెళ్ళిపోయింది. ఆయన ఎంతసేపటికి ఇంటికి రాకపోతే డిన్నర్ చేసి పడుకుంది అమూల్య. నా పేరు బబ్లు 10థ్ క్లాస్. నా పేరు చింటూ 7థ్ క్లాస్ అని ఇద్దరూ అమూల్యకు పరిచయం చేసుకొని, నిన్ను ఏమని పిలవాలి? అక్క అని పిలవండి. ఇంతకు మీకేమి వచ్చు? ఒకసారి చూద్దామని మ్యాథ్స్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి వాళ్ళతో హోంవర్క్ చేస్తుంటే అమర్ రావడం చూసి లోపలికి వెళ్ళి తాను కూడా తీసుకొని అతడికి కాఫీ ఇచ్చింది అమూల్య. అమర్ కాఫీ తాగుతూ, ఇంతకు కోతిమూక ఎప్పుడు దిగారు? మమ్మల్ని కోతిమూక అన్నావంటే బాగోదు. కోతులను కోతులు అనక కొంగ అంటారా అన్నాడు అమర్. హోంవర్క్ చేస్తారా లేక ఆయనతో ఆర్గ్యుమెంట్ చేస్తారా అడిగింది అమూల్య. లేదక్కా చేస్తాం. ఏంటన్నా ఇంటికి అంత తొందరగా వచ్చావు? కాఫీ తాగుతున్న అమర్కి అన్నా అని పిలుపు విని పొరబోవడంతో సైలెంట్ అయిపోయాడు. ఆ పిలుపు విన్న అమర్ వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాడో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. సస్పెన్స్‌తో రొమాంటిక్‌గా సాగే ఈ భార్యాభర్తల స్టోరీ చూడాలి అనుకుంటే ప్లీజ్ స్టోరీ విన్నాక సైలెంట్‌గా వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.